వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు ప్రభుత్వం దృష్టికి వెళ్తున్నాయా లేదా అనే సందేహం తప్పకుండా వస్తుంది. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు, ఇలాంటివి మళ్ళీ మళ్ళీ జరిగితే రాష్ట్రంలోని ఒక సామాజిక వర్గం కూటమి నేతలపై వ్యతిరేకత పెంచుకునే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఖచ్చితంగా నాయకులకు నష్టం కలిగే అవకాశం లేకపోలేదు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వ పెద్దలు కూడా వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. గతంలో మనం చూసాము, స్వయాన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో దళితులను సాంఘిక బహిష్కరణ చేశారు అనే వార్త అప్పట్లో విస్తృతంగా ప్రచారం జరిగింది. అప్పట్లో పిఠాపురం నియోజకవర్గంలో ఏం జరిగిందంటే, ఒక బలిజ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఇంట్లో విద్యుత్ మరమ్మతులు చేయడానికి ఒక దళిత యువకుడు వెళ్ళాడు. ఆ సమయంలో కరెంటు షాక్ తగిలి దళిత యువకుడు మృతి చెందాడు. అయితే ఆ దళిత యువకుని కుటుంబానికి న్యాయం చేయాలని దళితులందరూ ఏకమై అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేశారు. దీంతో గ్రామ పెద్దలు అందరూ కలిసి ఆ కుటుంబానికి న్యాయం జరిగేలా కృషి చేశారు. అయితే ఆ సమయంలో ఏం చేసినారు, ఆ గ్రామంలోని పెత్తందారులు దళితులను సాంఘికంగా బహిష్కరించారు. బజార్లకు వెళితే టిఫిన్ సెంటర్ల దగ్గర టిఫిన్ పెట్టకుండా, టీ ఇవ్వకుండా, పాలు ఇవ్వకుండా, అలాగే కాఫీ ఇవ్వకుండా, పాలు ఇవ్వకుండా, అలాగే దుకాణాలలో సరుకులు ఇవ్వకుండా, పనులకు పిలుచకుండా ఇలా సాంఘిక బహిష్కరణ చేయడంతో అప్పట్లో ఆ విషయం రాష్ట్రమంతా చర్చనీయాంశంగా మారింది.